రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే తల్లికి వందనం పడిన నేపథ్యంలో అందరూ కూడా పండగ వాతావరణం అయితే నెలకొంది. అలాగే ప్రధానంగా ప్రతి తల్లుల ఖాతాలో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం పేరుతో ఇప్పుడు 13,000 కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గంలో 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లలకు సంబంధించినటువంటి ఈ యొక్క తల్లికి వందనం పడడంతో తల్లిదండ్రుల ఆనందానికి అయితే అవధులు లేవు. ఇప్పుడు అంతా కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 హామీల్లో భాగంగా ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం ఉంది. ప్రస్తుతం రాజప్ప గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూడాలి ఈ యొక్క పథకాన్ని? అంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారన్నారు, హామీ నెరవేర్చారు. సూపర్ 6లో ఇప్పుడు ఎన్ని అమలు అయ్యాయి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటం జరిగింది. ఆ కూటమి ఏర్పాటు చేసి మరి 6 సూత్రాల ఫార్మా కింద పెట్టి 6 సూత్రాలు కూడా అమలు చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. ఏడాది అన్నీ కూడా అమలు చేశారు. అందులో తల్లికి వందనం మరి ఆ కార్యక్రమం కూడా నేను 12వ తారీఖుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేసినప్పుడు ఇందులో 5 పెద్దాపురం నియోజకవర్గంలో ఒక ముస్లిం కుటుంబానికి 5 వచ్చింది. దానికి బాబు గారు, తుమ్మల బాబు గారు, నేను కలిసి ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళందరూ పిల్లలు కూడా చదువుకుంటున్నారు, బాగా చదువుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఇవన్నీ కూడా హామీలు అమలు చేయాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, అభివృద్ధి చేయాలి, ఒక పక్కన సంక్షేమం చేయాలని ఆలోచనతో ఇద్దరు ఉన్నారు. జగన్ గారు పెద్ద ప్రచారం చేసుకున్నాడు. అమ్మ కూడా తల్లికి వందనం, అమ్మ కూడా ఇస్తున్నా అని చెప్పి పెద్ద ప్రచారం చేసుకున్నాడు. మేము ఆ ప్రచారం చేసుకున్నాడు కానీ అది ఎప్పుడు కూడా పూర్తిగా ఇంత పేలదు. ఇప్పుడైతే 64 లక్షల మందికి 67 లక్షల మందికి ఇప్పుడు ఈ పడ్డది. ఇప్పుడు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా భావిస్తున్నాం. అంటే కామెంట్ చేసేవారు గతంలో వైసీపీ నేతలు, నీకు 15 కామెంట్ చేసేవారు. అంటే ఇవ్వలేరు అనుకున్నారా? అసలు ఇది అమలు అవుదాం అనుకున్నారా? సాధ్యం కాదనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీ అలాంటిదే. ఎందుకంటే ఆయన మెంటాలిటీ చూస్తే పిచ్చి మెంటాలిటీ. ఇంకెవడో చేయలేడు, ఇంకా మనమే చేయాలని చెప్పుకుంటాం. ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏదో రకరకాలుగా వాళ్ళ పేర్లు పెడుతున్నారు, అవన్నీ లెక్కలేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలన్నీ కూడా అమలు జరుగుతాయి. అంటే కిట్లు పంపిణీ కూడా చేస్తున్నారు, స్కూల్లో విద్యార్థులకు బ్యాగ్స్ అవన్నీ కూడా ఇస్తున్నారు. అన్నీ కూడా లోకేష్ గారు సారథ్యంలో జరుగుతుంది. లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఒక యూనిఫామ్ సెట్ చేశాడు. ఈ క్లాస్కి ఇవి ఉండాలి, ఈ క్లాస్కి ఉండాలని, ఇంటర్మీడియట్కి ఉండాలని చెప్పి సెట్ చేసి ఆ యూనిఫామ్ ఇవన్నీ కూడా ఇలా ఏది కాలేజీ స్కూల్ ఓపెన్ వెంటనే ఇవాళ 12వ తారీఖు ఓపెన్ చేసిన వెంటనే ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా పంపేసి ఇలా ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంతమంది పడిన వారికి మీరు ఏ విధంగా వాళ్ళని అప్లై చేసుకోమని చెప్తున్నారు? అంటే ఎలిజిబిలిటీ ఉండి ఏదైతే ఈ నార్మ్స్లో ఉన్నాడో, నార్మ్స్ ఇచ్చారు కదా, ఆ నార్మ్స్లో లేని వాళ్ళందరూ కూడా మళ్ళీ పెట్టుకోమని చెప్పి లోకేష్ గారు నిన్న పిలిపించాడు. ఎవరైతే అలాంటి నార్మ్స్ ఉన్నారో అలాంటివి మేము కూడా ప్రాసెస్ చేస్తాం, ఇబ్బంది లేదు. ఎవరైతే నార్మ్స్లో ఉండవలసిన అవసరం ఉందో నార్మ్స్లో ఉండడానికి చేయడం. బాబు చెప్పండి సార్, ఈ కార్యక్రమం ఎలా చూడాలంటారు? ఒక పక్కన కూటమిగా వెళ్తూ మీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ విధంగా కృషి చేస్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్లో హామీలు ఇచ్చారో సూపర్ 6 అనేటువంటిది 6 పథకాలు కూడా ముందుగా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ఇప్పుడున్న సమయంలో ఇవ్వటం అనేది చాలా గొప్పతనం ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో పూర్తిగా ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడా పైసా లేదు ప్రభుత్వం దగ్గర. అయినప్పటికీ అందుకే అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలి అని 10 సార్లు చెప్పడం. పూర్తిగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దానికోసమే ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని కేంద్రం నుంచి నిధులు తెచ్చి సరైన సమయానికి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడం జరిగింది. ఈరోజు మొన్నటిదాకా అవగాహన చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం నాయకులు కానీ, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ సమాధానం చెప్పాలి. ఈరోజు మరి ఒక ఇంటికి 5 నుంచి 6 పిల్లలు ఉంటే వారందరికీ కూడా తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు. దీనికి వైసీపీ వాళ్ళు తిరిగి సమాధానం చెప్పాలి. ఇవ్వలేరని అవహేళన చేశారు. వారు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అవ్వాలి, ఎవరైనా చూడాలి. ఎందుకంటే ఒక ప్రతిపక్షం కూడా ప్రోత్సహించి ప్రజలకు ఏ విధంగా పనిచేయాలని సూచనలు ఇవ్వాలి. అటువంటిది ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అవ్వాలి, మళ్ళీ మేమే గద్దెరెక్కాలనేటువంటి ఒక దురాలోచనతో దుష్ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఈ తల్లికి వందనం కార్యక్రమం ఇంతమంది పిల్లలకు ఇచ్చినందుకు వారు ఇప్పటికైనా సిగ్గు తెలుసుకుని చేయాలి. అలాగే రేపు త్వరలోనే రైతు భరోసా కూడా పడిపోతూ ఉంది, రైతులందరికీ 20,000 చెప్పని. ఇవన్నీ ఇంకా దుష్ప్రచారం మానుకోవాలి. వైసీపీ నాయకులు సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మా పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు రాజప్ప గారు ఈ పిల్లలందరినీ కూడా ఆశీర్వదించడానికి ఇక్కడ రావడం జరిగింది వార్డులోకి.
ఇది పరిస్థితి. ప్రధానంగా పిల్లల తల్లుల ఖాతాలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా పడిన నేపథ్యంలో, అలాగే ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గంలో పడిన నేపథ్యంలోనే అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చినరాజప్ప గారి సారథ్యంలో అందరూ కూడా అభినందిస్తున్నారు. వాళ్ళు కూడా ఆయనకైతే ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలో భాగంగా ఇది ఏదైతే తల్లికి వందన కార్యక్రమాన్ని ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన నేపథ్యంలో పెద్దాపురం నియోజకవర్గంలో 5 పిల్లలు ఉంటే 5 ఖాతాల్లో కూడా ఈ యొక్క అమౌంట్ పడిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ వాళ్ళందరూ కూడా ప్రత్యేక కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే చినరాజప్ప గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV సామర్లకోట. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.